హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్వి హరి. బాబేలు సంఘటన తర్వాత నోవాహు వారసులు భూమంతట విస్తరించటం జరిగింది. కానీ కొన్ని కుటుంబాలు ఇంకా మెస్పటోమియా పరిసరాలలోనే నివసిస్తూ వచ్చారు. వారిలో నుండి ఒకరిని కోరుకొని దేవుడు బయటకు పిలిచారు. అతడే అబ్రహాము. నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు. షేము జలప్రలయం గతించిన తర్వాత 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. అర్పక్షదు 35 సంవత్సరాల గలవాడై షేలాహును కనెను. షేలాహు 30 సంవత్సరాలు గలవాడై ఏబేరును కనెను. ఏబేరు 34 సంవత్సరాలు గలవాడై పేలేగును కనెను. పేలేగు 30 సంవత్సరాలు గలవాడై రాయును కనెను. రాయు 32 సంవత్సరాలు గలవాడై సేరూగును కనెను. సేరూగు 30 సంవత్సరాలు గలవాడై నాహోరును కనెను. నాహోరు 29 సంవత్సరాలు గలవాడై తేరాహును కనెను. తేరాహు కుమారులు అబ్రహాము, నాహోరు, హారాను. తేరాహు 205 సంవత్సరాలు గలవాడై చనిపోయినప్పుడు అబ్రహాము గారికి 75 సంవత్సరాలు. అంటే అబ్రహాము తేరాహుకి 130 సంవత్సరాల వయసులో జన్మించారు. ఆదికాండము 11వ అధ్యాయము 32వ వచనము, 12వ అధ్యాయము 4వ వచనము. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. నోవాహు చనిపోయిన 2 సంవత్సరాలకు అబ్రహాము జన్మించారు. అంతేకాదు, అబ్రహాము జన్మించినప్పుడు షేము, అర్పక్షదు, షేలాహు, ఏబేరు, రాయు, సేరూగు వీరందరూ ఇంకా జీవించే ఉన్నారు. ఇంకా తేరాహు కుటుంబాన్ని చూస్తే లోతును కనిన తర్వాత హారాను మృతి చెందారు. అబ్రహాము, నాహోరు తన తండ్రితో ఉండేవారు. అబ్రహాము భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. వీరిలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అబ్రహాము. అబ్రహాము అసలు పేరు అబ్రాము, అంటే తండ్రి అని, గౌరవనీయులైన తండ్రి అని అర్థము. ఆ తర్వాత అంటే ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు అబ్రాము పేరును అబ్రహాముగా మార్చుతారు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థము. అబ్రహాము పేరుకు మాత్రమే తండ్రి, కానీ అతనికి 75 సంవత్సరాలు వచ్చినా సంతానము లేదు. అబ్రహాము కనిపించిన ప్రతి విగ్రహాన్ని మొక్కాడు. తనకి దేవుడు అనిపించిన ప్రతి వారి ముందు సాగిలపడ్డాడు. ఏమిటి, బైబిల్లోనే అతిపెద్ద భక్తుడు విగ్రహారాధన చేశాడా? అవును. యెహోషువ నిలబడి జనులందరితో ఇలా అంటున్నాడు, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆదిమ కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు యుప్రటీస్ నది అందరినీ నివసించి ఇతర దేవతలను పూజించిరి అని యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. అవును, నిజమే. బైబిల్లోనే అతిపెద్ద భక్తుడు ఒకప్పటి అన్యుడు, విగ్రహారాధన చేసిన వారు. వీరు మెస్పటోమియాలోని కల్దీల ఊరు అనే పట్టణంలో ఉండేవారు. ఇది ఇప్పుడు సౌత్ ఇరాక్లోని టెల్ ఎల్ ముకయ్యార్గా పిలువబడుతుంది. దీని అర్థము మట్టి కీలుతో కట్టబడిన కొండ అని అర్థము. దీనిని వెలుగు నివసించు ప్రదేశము అని కూడా పిలుస్తారు. ఇక్కడ చంద్రుణ్ణి పూజించుటకు కట్టిన దేవాలయము ఇప్పటికీ ఉంది. దీనిని గ్రేట్ జిగరాట్ ఆఫ్ ఊర్ అని పిలుస్తారు. ఇక్కడ పూజింపబడే వ్యక్తి పేరు నాన్న. ఇతనికి మరో పేరు ఉంది, సిన్, ద మెస్పటోమియన్ గాడ్ ఆఫ్ ద మూన్ అండ్ విజ్డమ్ అని ఇతనిని కొల్చేవారు. ఇది చూడండి, ఇది అబ్రహాము నివసించిన ఇల్లుగా గుర్తించారు. బాబేలు గోపురముగా ఇక్కడ కట్టడాలు అన్నీ కూడా కాల్చిన ఇటుకలతో మట్టి కీలుతో కట్టారు. క్రీస్తు శకము 500 సంవత్సరము నుండి ఇక్కడ ప్రజలు నివసించటము లేదు. దీనికి 1 కిలోమీటర్ చుట్టూ మాత్రమే ప్రజలు నివాసాలు మనకి ఇప్పుడు కనిపిస్తాయి. ఊర్లో ఇప్పుడు కనిపించే కట్టడములు అన్నీ అబ్రహాము కాలంలో కట్టినవి కాదు. ఆ జ్ఞాపకాలు చెడిపోకుండా ఇప్పుడు రిపేర్ చేయబడినవి. రిపేర్ చేస్తున్నప్పుడు మొదట కట్టినట్లు ఇటుకలను, తారును ఉపయోగించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైనటువంటి మతములకు, విశ్వాసములకు ఈ ఊరు పుట్టినిల్లు. జుడాయిజం, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఈ 3 కూడా ఇక్కడే మొదలయ్యాయి. ఒకేసారి మొదలయ్యాయి. ఒక్క వ్యక్తితో మొదలయ్యాయి. అతనే అబ్రహాము. ఉన్నట్లుగా అబ్రహాము కుటుంబము మొత్తము కలిసి తమ సొంత ఇల్లు, సొంత దేశము విడిచి ప్రయాణము మొదలుపెట్టారు. ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనంలో ఇలా ఉంటుంది,
తేరాహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తనకు కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి అని. ఏమిటి, తేరాహు తన కుటుంబంను తీసుకొని కానానుకు వెళ్ళుటకు ప్రయాణము మొదలుపెట్టాడా? దేవుడు పిలిచినది అబ్రహామును కదా. అవును, దేవుడు పిలిచినది అబ్రహామునే. అపోస్తుల కార్యములు స్టెఫన్ ఇలా చెప్తున్నాడు, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైనటువంటి అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెస్పటోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతను కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకువచ్చెను అని. ఇదే విషయము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలోను, ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనంలోను మనకి కనిపిస్తుంది. అబ్రహాము తన దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఒకసారి అబ్రహాముకు దర్శనము ఇచ్చాడు. నీ ఈ సొంత దేశంను నువ్వు విడిచిపెట్టాలి అని అన్నారు. ఒక సుదూర దేశాన్ని చూపిస్తూ అబ్రహామా అక్కడికి వెళ్ళు అని చెప్పారు. నిజానికి అబ్రహాముకు దేవుడు చూపించిన దేశము ఏమిటి, ఎలాంటిది అనేది తెలియకపోయినా అతడు ప్రయాణము మొదలు పెట్టారు. అబ్రహాము తండ్రి అయినటువంటి తేరాహు ఆ ప్రయాణమును ముందుండి నడిపించారు. ఇక్కడ జరిగిన ఒక పొరపాటును గుర్తుపెట్టుకోండి. అబ్రహాము విశ్వాసయాత్రను తేరాహు ముందుండి నడిపిస్తున్నారు. అలా వారు సుమారు 1 సంవత్సరం పైగా ప్రయాణం చేస్తూ హారానుకు వచ్చారు. ఇది ఇక్కడ టర్కీకి సిరియాకి మధ్యలో ఉంటుంది. గమనించండి, ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనంలో ఇలా ఉంటుంది, వారు హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి అని. ఎందుకు? సుదీర ప్రయాణంనకు విరామమా, లేక అబ్రహాము తండ్రి తేరాహు యొక్క అనారోగ్య కారణమా, లేక అబ్రహాము విశ్వాసయాత్రకి తేరాహు నాయకత్వం చేస్తున్న కారణమా? ఏది ఏమిటి అన్నది స్పష్టంగా తెలియలేదు. కానీ వారి ప్రయాణము హారానులో ఆగిపోయింది. అక్కడే అబ్రహాము తండ్రి తేరాహు మరణించారు. ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనం. ఆ తర్వాత దేవుడు అబ్రహాముకి తన దర్శనమున మళ్ళీ గుర్తు చేస్తారు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహాము విధేయత చూపుటకు 4 విషయాలు చెబుతారు. తద్వారా అబ్రహాము పొందుకునే 7 ఆశీర్వాదముల గురించి కూడా చెబుతారు. చూడండి, అబ్రహాము విధేయత చూపవలసిన 4 విషయాలు. 1, తన దేశంను విడిచిపెట్టాలి. 2, తన బంధువులను విడిచిపెట్టాలి. 3, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. 4, దేవుడు చూపించు దేశమునకు వెళ్ళాలి. ఇక్కడ దేశమును, బంధువులను, తండ్రి ఇంటిని విడవటము అంటే మనుషులను విడవటం మాత్రమే కాదు. అబ్రహాము తన పాత స్వభావమును, ఆ పాత స్నేహములను, ఆ పాత ఇంటి సాంప్రదాయాలను విడవాలి అని. దేవుడు చూపించు దేశమునకు వెళ్ళాలి అని. అంటే ముందు ఏముందో తెలియకపోయినా అబ్రహాము దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాలి అని. గమనించండి, తద్వారా అబ్రహాము పొందుకునే 7 ఆశీర్వాదములు ఏమిటి? 1, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పారు. 2, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. 3, నీ నామమును గొప్ప చేయుదును అని చెప్పారు. 4, నీవు ఆశీర్వాదంగా నుందువు అని చెప్పారు. 5, నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను అని చెప్పారు. 6, నిన్ను దూషించువారిని శపించెదను అని చెప్పారు. 7, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును అని చెప్పారు. దీనిని అంతా ఒక మాటలో చెప్పాలి అంటే అన్ని దిక్కుల దేవునిని విశ్వసించు వారికి సంపూర్ణమైన ఆశీర్వాదము లభించును అని. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు కూడా అబ్రహాముతో ప్రయాణమయ్యారు. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము కానాను చేరే ముందు షెకెం అంతా తిరిగి చూశాడు. అప్పటికే కానానీయులు ఆ దేశంలో నివసించి ఉన్నారు. అబ్రహాము బేతేలునకు తూర్పున ఉన్న ఒక కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికి మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం
పీఠము కట్టాడు. ఫ్రెండ్స్ గమనించండి, ఒక విశ్వాస వీరుని ప్రయాణము ఇప్పుడే మొదలైంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అబ్రహాము ఎలా అయితే దేవునికి లోబడి జీవించి దేవుడు చెప్పినట్లు నడిచాడో మనం కూడా అలాగే జీవించాలని కోరుకుంటున్నాను. దేవుని కృప మనతో ఉండునుగాక. ఆమేన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.